కృష్ణారెడ్డికి ఎస్సీలు ఎందుకు టార్గెట్ అయ్యింది? ఎస్సీలు ఎందుకు టార్గెట్ అయ్యారంటే, నేను మాదిగా క్రిస్టియన్ మాదిగా, నేను నాకు పొలం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు ఆ రోజు చదువుకుందామంటే ఎవరు దగ్గర రానియలే. మా ఫోర్ ఫాదర్స్ కి నోటికి ముంత కట్టిరు, ముట్టికి తాటి మట్ట కట్టిరు. ఇదే దేశంలో ఎవరు కట్టింది? అది బాబన బ్రాహ్మణ జాలం వాడు కట్టిండు కాబట్టి నన్ను రానియాలి. కాబట్టి నాకు క్రైస్తవుడు వచ్చి నన్ను ఆదుకున్నాడు. నాకు రోగం వస్తే నాకు మందులు ఇచ్చిండు, చదువు లేకపోతే నాకు చదువు చెప్పిండు, ఉండడానికి హాస్టల్ ఇచ్చిండు, వీడాడిచ్చిండు. ఈడేమి ఉన్నాయి దోసుకుంటుడు. స్టిగ్మా ప్రజల్లో ఉన్న తప్పుడు అవగాహన ఏంటి అని అంటే, వీడు క్రైస్తవుడు అని అంటే వీడు ఎస్సీనే. జాగ్రత్తగా వినండి. ఇదే మీరు ఎంత కాదనుకున్నా, ఆయన వేరే సామాజిక వర్గం నుంచి వచ్చిన క్రైస్తవుడైనా నవీన్ వడ్డే గారు, నేను వేరే సామాజిక వర్గం నుంచి వచ్చి క్రైస్తవుడైనా, మీరు వేరే సామాజిక వర్గం నుంచి క్రైస్తవుడైనా, ఇంకెవరో వేరే సమాజం నుంచి క్రైస్తవుడైనా, క్రైస్తవుడు అనంటే తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎస్సీవే. ఇదే సత్యము. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము. కాబట్టి నువ్వు అంటరాని వాడివే. నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని తక్కువగానే చూస్తారు. కనుకనే మనం ఏం చెప్తున్నాము అనంటే, మీరు చేసే పనిలో ఎంత నిపుణత ఉండాలి అనంటే, సచ్చినట్టు వాడు నీవు తప్ప వేరే వాడి దగ్గరికి వెళ్ళకూడదు. అంత కాంపిటెన్సీ పెంచుకోవాలి. మొదటి విషయం, మీలో ఉన్న కాంపిటెన్సీ పెంచుకోండి. మీరు కోడింగ్ రాస్తే అవతలోడికి దిమ్మ తిరగాలి. మీరు పని చేస్తే అవతలోడికి ఎలా చేయగలిగాడు వీడు అని ఆలోచించాలి. మీరు ఎక్స్ట్రా ఎడ్జ్, ప్రభు నేర్పేది అదే, ఎక్స్ట్రా ఎడ్జ్ చేయగలగాలి. ఎక్స్ట్రా ఎడ్జ్ లో గనక పని చేసి అవతలోడికి క్వాలిటీ ఇస్తే వారి దగ్గర ఆప్షన్ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, అయినా గానీ మావానికి ఇస్తాను అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎక్కువనే ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇవన్నీ కూడా మనము ఆలోచించుకునే ప్రభువును గ్రహించాలి, ఆలోచించుకునే ప్రభువును అనుసరించాలి. దీంట్లో మనకు సాకులేం పనికిరావు.